చూడబోతుంటే మల్టీ థ్రెడ్డింగ్ ఇన్ జావా బేసిక్ చూడబోతున్నాం. సో మల్టీ థ్రెడ్డింగ్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫుల్ వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ యూస్ చేసి ఎలా జావా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలా, మల్టీ థ్రెడ్డింగ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ ఎక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కడ యూస్ అవుతుంది మనం ఒక్కొక్క డీటెయిల్ గా చూడబోతున్నాం. ఈ వీడియోలో జస్ట్ మల్టీ టాస్కింగ్ అంటే ఏంటని చూడబోతున్నాం. సో యాక్చువల్ గా మల్టీ టాస్కింగ్ వచ్చేసి టెక్నికల్ గా మల్టీ థ్రెడ్డింగ్ యూజ్ చేసేదా మల్టీ టాస్కింగ్ ని అచీవ్ చేయవచ్చు. అది ఎలాగని మనం నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్ గా చూస్తాం. ఈ వీడియోలో జస్ట్ మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటి చూడబోతాం. మల్టీ టాస్కింగ్ అంటే డూయింగ్ మల్టిపుల్ టాస్కర్స్ అది సైమల్టేనియస్. సో ఇప్పుడు ఎక్కువ మంది చేసి చెప్పుకుంటే సర్కాసంగా మాట నువ్వు మల్టీ టాస్కింగ్ పర్సన్ అని చెప్తారు. అది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ థింగ్స్ మల్టిపుల్ వర్క్ వచ్చేసి అట్ అ టైం చేస్తే అంటే ప్యారలల్లీ లేకపోతే సైమల్టేనియస్ గా చేస్తే దాని పేరు మల్టీ టాస్కింగ్ చెప్పొచ్చు. హ్యూమన్స్ చేసి మల్టీ టాస్కింగ్ వచ్చేసి ఎక్కువ చేస్తుంటారు. అదేలాగా సిస్టమ్స్ కూడా మల్టీ టాస్కింగ్ చేసే కెపాబిలిటీ ఉంది. సో జావా పుడుతూ మల్టీ టాస్కింగ్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది యూసింగ్ మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ టాస్కింగ్ అంటే ఏందని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. మనం హ్యూమన్స్ మనం ఏం చేస్తాం, సపోజ్ నైట్ ఒక డిన్నర్ చేసేప్పుడు ఏం చేస్తాం అంటే తినేటప్పుడు తింటా ఉంటాం, సైమల్టేనియస్ ఏం చేస్తాం అంటే లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఫోన్ యూజ్ చేస్తా టెక్స్ట్ చేస్తూ ఉంటాం, రైట్ హ్యాండ్ వచ్చేసి తింటా ఉంటాం, కన్ను వచ్చేసి టీవీని చూస్తూ ఉంటుంది, నోరు వచ్చేసి ఏమంటుంటాం తింటా ఉంటాం. అది సేమ్ టైం ఏం చేస్తుంటే పక్కనే ఎవరితో మాట్లాడుతూ ఉంటాం. మనకి ఏం చేస్తుంటే అట్ అ టైం 4 ఆపరేషన్స్ 4 వర్క్ వచ్చేసి 4 టాస్క్ ని సైమల్టేనియస్ గా చేస్తున్నాం. ఒకటి తినేది, ఇంకోటి వచ్చేసి టెక్స్ట్ చేసేది, ఇంకోటి వచ్చేసి టీవీ చూసేది, ఇంకోటి వచ్చేసి చాట్ చేసేది. ఈ 4 థింగ్స్ మీ 4 టాస్క్స్. ఆ 4 టాస్క్ మనం వచ్చేసి సైమల్టేనియస్ చేసే వల్ల దీని పేరు వచ్చేసి మల్టీ టాస్కింగ్ అని చెప్తారు. ఈ మల్టీ టాస్కింగ్ వచ్చేసి హ్యూమన్ లైఫ్ లోనే వస్తుంది, అదేలాగా వచ్చేసి జనరల్ లైఫ్ లోనే వస్తుంది, అదేలాగా వచ్చేసి ప్రోగ్రామింగ్ టెర్మినాలజీస్ లో వస్తుంది. ప్రోగ్రామింగ్ టెర్మినాలజీస్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం పెట్టుకోండి. ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తుంటే మల్టిపుల్ థింగ్స్ అట్ టైమ్స్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రామర్ కరెక్షన్, అవుట్ వచ్చేసి ఆటో సేవింగ్, అవుట్ వచ్చేసి మల్టిపుల్. ఇప్పుడు మీరు వచ్చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం ఆన్లైన్ లో చూస్తే ఆ కొలాబరేషన్ ఉంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఆపరేషన్ చేసి అట్ టైం వచ్చేసి జరుగుతూ ఉంటుంది టెక్నికల్ గా. సో ఇది మేము వచ్చేసి మల్టీ టాస్కింగ్ కూడా ఎగ్జాంపుల్స్, టెక్నికల్ ఎగ్జాంపుల్. ఇంకా డీటెయిల్ గా ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా మల్టీ టాస్కింగ్ చేయాలా యూజింగ్ మల్టీ థ్రెడింగ్ అని డీటెయిల్